చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు రెచ్చిపోయినా చేసి వచ్చేది ఏమి లేదు, కానీ అతి మాటలు మాట్లాడమాట. నిరసన తెలియజేయడం అనేది ప్రతిపక్షాల హక్కు. అర్థమైందా? వాళ్ళకు తోచిన విధంగా చేస్తారు. ప్రతిదానికి పెద్ద ముత్తైదులో నువ్వు లేచిపోయి నేను రెచ్చిపోతే మామూలుగా ఉండదు, మాకు తెలిసి నువ్వు రెచ్చిపోతే ఏమవుతావు. మహా అయితే బయటకు వచ్చి సంజనాకో సుకన్యకో ఫోన్ తీసుకొని ఈడుతో అంతకుమించి ఏ నవ్వచ్చు ఉండదు పీకేది. మేము 151 మంది ఉన్నాము, మేము రెచ్చిపోతాము. నీకేం సంబంధం అయ్యా? స్పీకర్ ఉన్నాడు కదా. ఒకవేళ వాళ్ళ ప్రవర్తన నచ్చలేదనుకో స్పీకర్ చెప్తాడు, స్పీకర్కి మాట్లాడవచ్చు. స్పీకర్ ఏం మోగోడేం కాదు, స్పీకర్ కూడా మాట్లాడగలుగుతాడు. మనం చూస్తున్నాం కదా రోజు. కొన్ని స్పీకర్ మోగోడు అనుకో, నువ్వు వచ్చి సలహాలు ఇవ్వచ్చు. ప్రవర్తన గురించి, భాష గురించి, ఏ విధంగా ఉండాలి గురించి నువ్వు చెప్పాలి. అక్కడ పైగా అసెంబ్లీలో నువ్వు చెప్పాలి ఎలా ఉండాలనేది. గతంలో మనం చేసిన వ్యాఖ్యలు ఇంకా గుర్తున్నాయి. కంగారు కూడా మాకు ఎక్కడికి పోవు కదా. ఈ సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా ఎక్కడికి పోవు, దొరుకుతావు. ప్రతిదానికి పెద్ద మొత్తం లేచిపోయి మేము రెచ్చిపోతాం. ఆ రెచ్చిపోయి ఏం చేస్తారా? రెచ్చిపోయి నాకు అర్థం కావట్లా. ఏం చేస్తావు చెప్పు? నువ్వు రెచ్చిపోయి నీ వల్ల ఏమవుద్దని చెప్పేసి నీ అంత మొగోడు వెళ్ళి మరి ఒకటే వెళ్ళి అక్కడికి వెళ్ళకపోయావా? తంతే మళ్ళీ నీ సీట్లోకి వచ్చి పడతావు అని మేము కూడా అనగలం. ఎలాగని చెప్పిన అనలేక కాదు. అర్థమైందా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, అతి మాటలు మాట్లాడడం అక్కడ మహా అయితే 2 నెలలు, 2 నెలలు ఓపిక పట్టు. ఓపిక పడితే ఆ తర్వాత నువ్వు రెచ్చిపోతావా, ఇంకొకటి ఎవడన్నా రెచ్చిపోతాడా, అప్పుడు తెలుసుద్ది. ప్రతిసారి ఇటు వచ్చేస్తాడు. ఏదైనా ఉంటే ఇటు వచ్చేసి మీరు కూర్చోరా ఎవడవా నువ్వు? అసలు నీకెంత హక్కు ఉందో వాళ్ళకే అంతే ఉంది. ఏదైనా ఉంటే సభాపతి ఉన్నాడు కదా, స్పీకర్ ఉన్నాడు కదా, స్పీకర్ మాట్లాడతాడు వాళ్ళతోటి. అసలు నువ్వెందుకు చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లా. అంటే అధికార పక్షం అయితే ఎక్కువ, నువ్వు స్పీకర్ కంటే ఎక్కువ. స్పీకర్ కంటే ఎక్కువైతే కాదు కదా నువ్వు శాసనసభ్యుడివే, వాళ్ళు కూడా శాసనసభ్యులే. నిన్ను ఎలా ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళని కూడా అలాగే ప్రజలు ఎన్నుకున్నారు. నీకే ఎంత హక్కు ఉందో మాట్లాడడానికి వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అంతే తేడా. బాబా పన్నోడా, చెప్పాల్సింది ఏదైనా ఉంటే స్పీకర్ చెప్తాడు. ఒకవేళ స్పీకర్కి నచ్చకపోతే మార్చులతో బయటికి గండెంతాడో లేదంటే సస్పెండ్ చేస్తాడో స్పీకర్ ఇష్టం. అది స్పీకర్కి నోరు ఉంది. స్పీకర్ లేసి మీ ప్రవర్తన మాకు నచ్చలేదయ్యా, మీరు నిరసన చేసే విధానం నాకు నచ్చలేదు, మిమ్మల్ని ఈరోజు సస్పెండ్ చేస్తున్నానంటే అయిపోయి అక్కడికి, అంతే కదా. నువ్వు లేచి పెద్ద ముద్ర మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ముద్ర మాటలు మాట్లాడు మాకు. మనం ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడితే చాలు.